ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. సంక్షేమ పథకాలు ఎన్నిచ్చినా జనం ఓట్లేయట్లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపించారు. దీని వెనక అసలు మర్మం ఏంటి అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. నిజానికి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పటికీ జనం ఓట్లేయలేదు అన్నది అర్ధసత్యం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇస్తాం, అంతకు మించి ప్రజలకు పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తాం, సూపర్ 6, సూపర్ 7 ఇలా రకరకాల హామీలు ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ మేలు చేస్తారు, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారు అని జనాల్లో ఆశలు కల్పించిన కారణంగానే ఓట్లేశారు అన్నది వాస్తవాన్ని అంగీకరించాల్సినటువంటి విషయం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సగం విషయాన్నే చెప్తూ జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినా ఓట్లు వేయలేదు కాబట్టి ఓట్లు కావాలనుకుంటే మళ్ళీ గెలవాలనుకుంటే పథకాలతో పని లేదు అనే కొత్త సూత్రీకరణని తెర మీదకు తీసుకొచ్చారు. అదే మాటని చంద్రబాబు కూడా అందుకున్నారు. ఆసక్తికరం. తొలుత డీసీఎం ఆ కామెంట్ చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా జనం మళ్ళీ పూర్తిగా ఓట్లేస్తారన్న నమ్మకం కనిపించట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అంటే పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, పథకాలు అమలు చేయడానికి తాము సిద్ధంగా లేమని, పథకాలు ఇచ్చినా ఓట్లేసే ఆలోచన పబ్లిక్లో లేదు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యతే తమది కాదని తప్పించుకునే పనిలో కూటమి పెద్దలు ఉన్నారా అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటలను బట్టి మనకిట్టే అర్థమవుతోంది. తద్వారా తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తూచ్ అని చెప్పేసే దిశలో ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆడబిడ్డ నిధికి ఎగనామం పెట్టేశారు. నిరుద్యోగ భృతి అలాంటి ఆశల్ని పూర్తిగా నీటిపాలు చేసేశారు. ఇక ఇప్పుడు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇలాంటి పథకాలు కూడా అరకొరగా మార్చేస్తున్నారు. తల్లికి వందనం అయితే ఇప్పటికి 3వ విద్యా సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుస్తుంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఆ పథకాన్ని అమలు చేశారు. ఇక ఈసారి 2వ విడత తల్లికి వందనం ఇస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎప్పుడు ఇస్తారు ఆ పథకం అన్న దాని మీద కూడా స్పష్టత ఇవ్వలేదు. అంటే అసలు ఈసారి తల్లికి వందనం అమలు చేస్తారా? నారా లోకేష్ తన సొంత శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు వదిలేసి ఢిల్లీలో, కోల్కతాలో, ముంబైలో చక్కర్లు కొడుతున్నారు. వివిధ ఛానళ్ళ, మీడియా సంస్థల పెయిడ్ కాన్క్లేవ్ల్లో ప్రసంగాలు చేసి తాను చాలా మేధావిని అని చెప్పుకునే పనిలో ఉన్నారు. తన తెలివితేటల్ని ప్రదర్శించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ తన శాఖ పరిధిలో, తన సొంత రాష్ట్రంలో తాను చెప్పిన మాట అమలు కావడం లేదు అనే విషయాన్ని విస్మరించేశారు. అసలు ఈసారి తల్లికి వందనం మాట పక్కన పెడితే పిల్లలకి యూనిఫామ్ కూడా ఇవ్వడానికి దిక్కులేదు. యూనిఫామ్, షూ, బెల్ట్, సాక్సులు ఇలాంటివన్నీ జగనన్న విద్యా కానుక పేరుతో ఏటా స్కూళ్ళు తెరిచిన వెంటనే ఇచ్చే ప్రయత్నాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రభుత్వం కూడా మొదటేడాది ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు యుద్ధం పేరుతో కుంటి సాకుల్ని ఆశ్రయించినట్టుగా కూటమి ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి యూనిఫామ్ ఇవ్వలేకపోయాం అని చెప్పడానికి ప్రభుత్వం ఏ కోసానా సంకోచించలేదు. చివరికి జూన్ నెలాఖరునిస్తాం, స్కూల్ తెరిచిన నెల రోజుల్లోపే అందరికీ అందిస్తాం అని చెప్పిన మాట కూడా ఇప్పుడు అమలు పరచడానికి సిద్ధం కావట్లేదు. స్కూల్ తెరిచి అప్పుడే 20 రోజులు గడిచిపోయింది, కానీ ఆ మాట కూడా లేదు. తల్లికి వందనం లేదు, విద్యా కానుక పేరుతో ఇచ్చేటువంటి మెటీరియల్ లేదు. మరి ఇక విద్యారంగంలో పిల్లల్ని ప్రోత్సహించడం అంటే, విద్యారంగంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం అంటే ఏం చేస్తున్నట్టు? ఎలా విద్యారంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నట్టు? ప్రైవేట్ స్కూళ్ళ నుంచి భారీ సంఖ్యలో వచ్చి ప్రభుత్వ స్కూళ్ళలో చేరారు అని మాత్రం లెక్కలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మరి ప్రభుత్వ స్కూళ్ళ నుంచి ప్రైవేట్ స్కూళ్ళ వైపు మళ్ళిన విద్యార్థులు కూడా ఉంటారు కదా. ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ఆ మాట చెప్పకుండా అటు నుంచి ఇటు వచ్చినటువంటి వాళ్ళ గురించి మాత్రమే ప్రస్తావించి ఇటు నుంచి అటు వెళ్ళినటువంటి వాళ్ళని ఎక్కడా చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తం ఏమైనప్పటికీ కూడా విద్యారంగంలోనే కాకుండా ఇతర అనేక రకాల సంక్షేమ పథకాలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం కాలయాపన చేసి నీరుగార్చి మొత్తంగా తమ హామీల్ని
తుంగలో తొక్కే ప్రయత్నానికైతే పూనుకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు చెప్పినా పథకాలు ఇవ్వడం వల్ల ఓట్లు రావు కాబట్టి ఓట్ల కోసమే తాము ఉన్నామన్నట్టుగా, ఓట్లు రానటువంటి స్కీమ్స్ తామెందుకు అమలు చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వైను అత్యంత విడ్డూరంగా కనిపిస్తుంది. ఇదే నేతలు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 15,000 రూపాయలు లోపిస్తుంటే అన్నదాత సుఖీభావ పేరుతో మేము 20,000 ఇస్తాం అని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ప్రతి తల్లికి ఒక్కొక్కరికే ఇస్తుంటే ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అందరి పేర్లు ఇస్తాం, ఏటా ఇస్తాం, ఇలా లెక్కలు చెప్పుకొచ్చారు. దీపం పేరుతో ఇస్తామని చెప్పినటువంటి 3 సిలిండర్ల లెక్కేంటో ఎవరికీ అర్థం కాదు. ఇతర పథకాలేవి అమలు కాక పల్లెల్లో జనం అల్లాడిపోతున్నారు. ఇలా అనేక రకాల పథకాలకి ఒక్కొక్కటిగా ఎగనామం పెడుతూ, పైగా తాము ఏదో ఉద్ధరించినట్టుగా, ఎంతో ఇచ్చినట్టుగా, ఇచ్చినప్పటికీ కూడా జనం తమకు మద్దతు ఇవ్వడం లేదన్నట్టుగా సీఎం డీసీఎం చెప్తున్నటువంటి మాటలు అత్యంత విడ్డూరంగా కనిపిస్తాయి. రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తాయి. మరి పథకాలు అమలు చేయట్లేదు, ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీల అమల్లో ఎవరు కాదన్నారు? కొత్త పథకాలు కాకుండా ఉన్న పథకాలని రెట్టింపు స్థాయిలో అమలు చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయి? మరి ఇప్పుడెందుకు పథకాల మీద ఇలాంటి కామెంట్ చేస్తున్నారు? ఈ తీరున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజలకి ఎగనామం పెట్టే దిశలో అయితే, హామీలకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చే పనిలో అయితే పడ్డట్టుగా నేతల మాటలు స్పష్టంగా మనకి చాటుతున్నాయి.